అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డబుల్ బెడ్ల ఇళ్ల పరిస్థితి ఎలా ఉంది? దాదాపు 12,560 కోట్ల రూపాయల వ్యయం, 3 లక్షల ఇళ్ల లక్ష్యంతో ముందుకెళ్లినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ల ఇళ్లకు సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా తెలుసుకుందాము. దాదాపు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆ ఇల్లు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయి, ఎవరికి కేటాయించారు, అసలు కేటాయించిన ఇళ్ల పరిస్థితి ఎట్లా ఉంది, కేటాయించని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది, మనం పూర్తిగా ఒకసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అసలైన విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం హనుమకొండలో ఉన్నాము. హనుమకొండ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో మనం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఒకసారి వెళ్ళి చూద్దాం. హనుమకొండ బస్టాండ్ పక్కనే నగరం నడిబొడ్డున ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి ఎలా ఉందో ప్రస్తుతం మనం చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లేసు ఎంట్రన్స్ దాదాపు కనీసం ముందు రోడ్లు అయితే వేశారు. కనీసం పట్టించుకునేటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల గాలికి ఎగిరిపడినటువంటి చెట్లు, అలాగే చెత్తను తగిలేయడం కూడా ఇక్కడే కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంటే అసలు ఇక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయా లేదా అన్నటువంటి పరిస్థితి కూడా మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అంటే ఎక్కడికో ఒక శిథిలమైనటువంటి పాడుపడినటువంటి ప్లేస్లకు వెళ్తున్నామా అన్నట్టు ఉన్నది. ఇక్కడే తాగినటువంటి బాటిళ్ళు, అలాగే చెత్త చెదారం కూడా ఇటువంటి ప్లేస్లలో వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికీ ఒక రకమైనటువంటి వాతావరణం అయితే మంచి వాతావరణం కనిపించాల్సింది. ఎందుకంటే ఇది దాదాపు కొన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టు. అంటే భూమికి కేటాయించాల్సినటువంటి భూమే దాదాపు చాలా వాల్యుబుల్. ఎందుకంటే నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం చూస్తున్నాము. మొత్తం చెట్లు పెరిగి ఎలాంటి ఒక ప్రమాణాలు లేని పరిస్థితిలో మనం చూస్తున్నాము. ఇక్కడ దాదాపు ఒక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా ఇక మారేటువంటి స్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే చుట్టూ నగరం నడిబొడ్డున ఉంది, కానీ అందరికీ ఒక అసాంఘిక కార్యకలాపాలకి ఇది అడ్డాగా మారిందానికి ప్రత్యక్షంగా మనం చూసేటువంటి పరిస్థితులు చూస్తున్నాము. తాగి పడేసినటువంటి బీర్లు ఉన్నాయి. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం ఒకసారి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా హనుమకొండలో మొత్తం దాదాపు డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపు 600 వరకు ఉన్నాయని చెప్పి మనకు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,560 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వివరాలతో పాటు ప్రస్తుతం హనుమకొండ జిల్లాకు కూడా దాదాపు 4,219 డబుల్ బెడ్రూమ్లు మంజూరయ్యాయి. దీంట్లో 2,141 మాత్రమే ఇక్కడ పూర్తయ్యాయి. మిగిలినవి ప్రోగ్రెస్లో ఉన్నాయి. సంబంధించినటువంటి వివరాలు దాదాపు ఈ డబుల్ బెడ్రూమ్ వరంగల్ హనుమకొండ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే 116 కోట్ల 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం బ్లాక్ నెంబర్ 33 దగ్గర మనం ఉన్నాము. ఈ బ్లాక్ నెంబర్ 33లో అసలు ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో, అసలు ఏముంది ఇక్కడ దాన్ని చూద్దాము. ఇక్కడ మనం దాదాపు చూస్తున్నట్టయితే మొత్తం చెట్లు పెరిగి అంటే ఎలాంటి ఒక శిథిలమైనటువంటి బంగళాలాగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాము. కనీసం లోపలికి వెళ్ళడానికి కూడా కొద్దిగా అంటే ఎవరన్నా ఉంటే తప్ప వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరు లేకుండా మనం వెళ్ళేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక్కడ ఒక్కసారి దీన్ని చూద్దాము. అంటే మరుగుదొడ్లలాగా దీన్ని ఉపయోగించేటువంటి పరిస్థితి. ఎందుకంటే నగరం నడిబొడ్డున ఉంటుంది కాబట్టి ఎవరికి అర్జెంట్ వచ్చినా ఇటువంటి వాటిని మనం ఉపయోగించేటువంటి పరిస్థితి. ఒక్కసారి లోపలికి వెళ్ళి మనము చూద్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. దాదాపు చీకటి గదులు ఉన్నాయి. పూర్తిగా అయితే నిర్మాణం అయితే కాలేదు. ఇక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా వైర్లు కొంత కేబుల్ అయితే ఇచ్చారు, కానీ ఇక్కడ బోర్డులు కూడా అన్నీ విరిగి పడిపోయాయి. విరిగి పడినటువంటి బోర్డులను మనం చూస్తున్నాము. ఒక్కసారి మనం లోపలికి చూసినట్టయితే ఇక్కడ స్విచ్లు, అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు, స్విచ్ బోర్డులు, అలాగే ఈ లైట్లకు సంబంధించినవి కూడా దాదాపు ఇక్కడ కింద పడి ఉన్నాయి. ఒక్కసారి ఇంకా లోపలికైతే వెళ్ళి చూద్దాము ఎట్లాంటి పరిస్థితి ఉందో. కానీ ఒక దుర్గంధం అయితే దీంట్లో చాలా తీవ్రంగా వస్తుంది. టాయిలెట్లు కూడా అసలు ఓపెన్ కాకముందుకే ఇవి డబుల్ బెడ్రూమ్లలో వెస్ట్రన్ టాయిలెట్లను కూడా ఉపయోగించారు, కానీ ఆ టాయిలెట్లను కూడా యూజ్ చేస్తున్నారు. వాటర్ లేకుండా యూజ్ చేయడం వల్ల కూడా ఇంత ఒక దుర్గంధం అయితే వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి. ఒకటి ముందు రూము, అలాగే కిచెన్కి సంబంధించి కూడా చూస్తున్నాము. ఈ కిచెన్ రూమ్లో కూడా ఇక్కడ సేమ్ అదే పరిస్థితి.
ఇక్కడ దాదాపు ఎలక్ట్రానిక్ వస్తువులు ఒక ఎలక్ట్రికల్ పరికరాలు కూడా కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్నాయి. ఇది తీసుకొచ్చారు కానీ అన్నీ ఇక్కడ ఒక పనికి రాకుండా ఇలా పడేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి కనుక వీటిని చూసినట్లయితే దానికి పూర్తిగా పేస్టింగ్ చేయకుండానే, అతికించకుండానే, స్క్రూలు బిగించకుండానే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ స్విచ్ బోర్డులను మనం చూస్తున్నాము. ఇట్లా ఒక్కటి కాదు, ఇక్కడ చాలా వరకు ఇలా పడేసి ఉన్నాయి. అంటే కొంతమంది సామాను కూడా ఎత్తుకొని వెళ్తున్నారా, మరి ఎందుకు ఇలా పడేసి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు కొనాలంటే కూడా చాలా ఇబ్బందులకర పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారి వెనుక వైపు కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాము. సేమ్ ఇది కూడా మొత్తం అంటే చెట్లు పెరిగి ఇది మళ్ళీ చాలా ఇబ్బందికర వాతావరణము. దీంట్లోకైతే డైరెక్ట్ నేరుగా వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు. డ్రైనేజీ వ్యవస్థ కూడా ఎక్కడికక్కడ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారంతో నిండినటువంటి పరిస్థితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతానికి 33వ బ్లాక్లో మనం ఉన్నాం. హనుమకొండలో ఉన్నటువంటి ఈ ప్లేస్ని మనం చూస్తున్నాము. ఇంకా మిగిలిన ప్లేసెస్ కూడా మనం వెళ్దాము. ఓవరాల్గా ఏం జరుగుతుంది అసలు, ఎక్కడ అసలు దీన్ని నిర్మాణం మంచిగా ఉన్నప్పుడు చేస్తే బాగుండేది, కానీ ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నప్పుడు అంటే అనుకోవచ్చు, కానీ పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత చిన్న చిన్న వ్యవస్థలు కొంత పూర్తి స్థాయిలో ఉండాల్సినవి, కానీ వాటికి కూడా పూర్తిగా రిపేర్ చేస్తే బాగుండేది. కానీ ఇక్కడ మెయింటెనెన్స్ లేకపోవడము, ఎవరికి కేటాయించకపోవడము, కట్టి కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇక్కడ ఎలక్ట్రిక్ పరికరాలకు సంబంధించి ఇప్పుడు మనం చూసాము, స్విచ్ బోర్డులు కూడా దాదాపు ఇక్కడ కనెక్షన్ లేకుండా మరి ఇవి ఉన్నాయా లేకపోతే ఎవరైనా ఎత్తుకెళ్లారా అన్నటువంటిది కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్నిటి వాటిలలో ఉన్నవి, కొన్ని ప్లేసెస్ చూస్తుంటే ఎలక్ట్రానిక్ వస్తువులు అక్కడ ఓపెన్ చేసి దాంట్లో ఉన్నవి, ఇక్కడ ఉన్నటువంటి మీటర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్విచ్లు ఇవన్నీ ఎత్తుకెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. కింద పైపులు కూడా ఊడిపడ్డాయి. ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఒక ఇండికేషన్ కూడా మనకు చూసుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కావాలనుకుంటే మాత్రం ఇక్కడికి వస్తే దొరికేటువంటి పరిస్థితి, వాళ్ళకి కావాల్సినటువంటివి తీసుకెళ్ళడానికి కూడా అనుకూలమై ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళి ఎలా ఉందో మరొకసారి ఆ పరిస్థితిని కూడా చూద్దాము. ఇక్కడ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటివి కూడా మొత్తం పగుళ్ళు, ఎక్కడ పగిలినటువంటి ప్లేసెస్ మనం చూసాము. ఇక్కడ ఈ దాదాపు మరోవైపు చూస్తుంటే కూడా మొత్తం చుట్టూ చెట్లు పేరుకుపోయి ఇదంతా మళ్ళీ నీట్గా చేయాలంటే కూడా చాలా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. చెట్లను తొలగించాలి, వీటిని మొత్తం నీట్గా చేయాలి. ఆ తర్వాత ప్రతి ఇదివరకు కేటాయించినటువంటి ఈ వాళ్ళను కూడా కొంతమంది అంటే పూర్తిగా ట్రాన్స్పరెన్సీగా జరగలేనటువంటి ఒక ఆందోళన కూడా గతంలో చేశారు. ఇక్కడ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి కేబుల్ వైరింగ్ కూడా తీయడానికి ఆ పైపులు వేశారు, అక్కడ మొత్తం పగలగొట్టి అలాగే వదిలిపెట్టారు. అంటే దాదాపు సగం పనులు మాత్రం చేశారు. ఇక్కడ లాకులు కూడా విరగొట్టారు. ఇది ఇక్కడ మనం ఇంకా తీవ్రంగా చూడాల్సినటువంటి అవసరం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేటాయించినటువంటి ఈ లాకులను కూడా విరగొట్టి ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకెళ్లారని అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఈడ కూడా స్విచ్లు బోర్డులు ఇక్కడే దాదాపు పడి ఉన్నాయి. ఇట్లాంటివి ఎక్కడ చూసినా కానీ ఇది ఒక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగానే మారుతున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడ రూములకి తాళాలు లేవు, ఉన్న తాళాలు విరగొట్టారు. ఇటువంటి పరిస్థితి చూస్తున్నాము. మొత్తం అన్ని దగ్గర తీసుకొచ్చి పెట్టారు, కానీ మొత్తం అదే సిచ్యువేషన్. కింద మనం ఏ ఫ్లోర్లో చూసినటువంటి పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవే పరిస్థితులు నెలకొన్నాయి. 34వ బ్లాక్లో మరి ఫస్ట్ ఫ్లోర్కు మనం వచ్చాము. దీంట్లో ఎట్లాంటి పరిస్థితి ఉందో చూద్దాం. ఎందుకంటే ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఒకటి మనం గమనించింది ఏంటంటే ప్రతి ఫ్లోర్లో కూడా ఈ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటివి అన్నీ తీసుకొచ్చి పెట్టారు, కానీ ఎక్కడ దాన్ని ఒక స్క్రూయింగ్ చేయకపోవడం వల్ల ఎక్కడెక్కడ కింద పడినటువంటి పరిస్థితి. మరికొన్ని ప్లేసెస్లో కూడా దాదాపు టాయిలెట్లకు సంబంధించినటువంటి పైపులు దాదాపు ఇవన్నీ బిగించాల్సినటువంటి పైపులు కూడా ఇక్కడ నిరుపయోగంగా ఉన్నాయి. అన్నీ కొత్తవి, ఇక్కడ ఉపయోగించినవి కూడా కాదు. కానీ కొంతమంది ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేకున్నా కానీ దీన్ని ఉపయోగించడమే ఇక్కడ దారుణంగా మనం గమనించవచ్చు. ఇదొక డబుల్ బెడ్రూమ్, కానీ ప్రతి దాంట్లో సేమ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇవన్నీ ఇక్కడే మనం వదిలేసి వెళ్తున్నాము. కానీ
ఇక్కడ చేసేది కనుక ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటివి ఇవి ఫిక్స్ చేసి వెళితే అంటే కరెంట్ పవర్ కనెక్షన్ ఇచ్చి వెళ్ళినా కానీ బాగుండేది. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఇవన్నిటినీ తీసుకొచ్చినటువంటి పరికరాలు కూడా నిరుపయోగంగా ఉండడము, మళ్ళీ అవి పనికొస్తాయా లేదా, అసలు ఒక్కొక్కసారి మనకు చూస్తుంది ఏంటంటే ఫిట్ చేసిన తర్వాత ఇవి మళ్ళీ ఊడి కింద పడ్డాయా లేకపోతే కనెక్షన్ కట్ చేసి ఇవన్నీ కింద పడ్డాయా అన్నటువంటి ఒక పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే టేపులు అతికించినటువంటి టేపులు కూడా ఇక్కడ ఉన్నాయి. మరొక ఫ్లోర్కు వెళ్దాము. ఇక్కడ అన్నిటికీ కామన్గా ఏంటంటే తాళాలు మాత్రం విరగొట్టినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క ఈ తాళం ఇది కూడా దాదాపు విరగొట్టి పెట్టారు. ఒక్కసారి ఈ గొళ్ళెం కనుక ఇది చూస్తే ఇది కూడా మొత్తం క్రాస్గా వెళ్ళిపోయింది. అంటే దీన్ని ఎవరో వాంటెల్లి దీన్ని పగలగొట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి చాలా సింపుల్గా దీన్ని వేలు పెట్టి వదిలేశారు. అన్ని తాళాలు పగలగొట్టారు. ఇది మన ప్రతి బెడ్రూమ్కి ప్రతి రూమ్కి కామన్గా కనిపించేటువంటి అంశం తాళాలు పగలగొట్టారు. ఇవన్నీ ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించినటువంటి కవర్స్, ఇవన్నీ దాదాపు అన్ని కొత్త కవర్సే. ఇవన్నీ కనీసం ఉపయోగం లేకుండా ఇక్కడ కనీసం బయట రూమ్లలో అనుకోవచ్చు, కానీ బయట మెట్ల మీద కూడా పడిపోవడానికి కూడా దీన్ని తీవ్రంగా, అంటే ఎవరైనా వచ్చి దీన్ని ఎత్తుకెళ్ళారా, ఏం జరుగుతుంది అసలు, ఎక్కడెక్కడ ఏం పరిస్థితి, మరికొన్ని ప్లేసెస్లో కూడా మనం వెళ్దాము. ఇక్కడ బయట ఇంత ఈజీగా పడి ఉన్నాయి ఇవన్నీ, ఎక్కడ పడితే అక్కడ ప్రతి దగ్గర తాళాలు అయితే అక్కడ తాళాలు పెట్టి వెళ్ళారు, కానీ అన్నీ పగిలిపోయి ఇలా కనెక్షన్ ఇచ్చిన తర్వాత అన్నీ పగిలిపోయి ఇక్కడ కనిపించినాయి. ఇక్కడ కొన్ని ఇలా కొన్ని ఉన్నాయి. మళ్ళీ సేమ్ చెట్లు ఎక్కడికక్కడ అక్కడ పెరిగి, అంటే ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలాగా ఇది కనిపిస్తుంది. చూడడానికి మాత్రం అపార్ట్మెంట్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ అనేక ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రతి చోట తాళాలు అయితే పగలగొట్టినటువంటి సిచ్యువేషనే. ఇక్కడ ఈ పగలగొట్టిన తర్వాత గొళ్ళాలు అన్నీ లూజ్గా ఉన్నాయి. కిటికీలకు సంబంధించి కూడా ఎలా ఉన్నాయి, కిటికీలు ఎలాగో జర గట్టిగానే ఉన్నాయి కాబట్టి తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో గ్రిల్స్ విరగొట్టి కూడా తీసుకెళ్ళినటువంటి కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ప్రతి దాంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్సే. ముఖ్యంగా కిటికీలు కొన్నిటి ప్లేస్లలో పగిలిపోయాయి, నిరుపయోగంగా ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా పెట్టారనేది ఇక్కడ ఒక ప్రశ్న. డోర్లు కూడా గాలికి కొట్టుకొని పోతున్నాయి ప్రతి దగ్గర. ఇదే ప్లేసు. మనం పైనుంచి చూస్తే ఇంకా వాతావరణం ఎలా ఉంటుందో ఒక్కసారి పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి దగ్గర కామన్గా బయటనే ఉన్నాయి ఇవన్నీ, దాదాపు ఎక్కడ చూసినా కానీ స్విచ్ బోర్డులు, అలాగే బయట ఇట్లా మెట్ల మీద ఇట్లా పడిపోవడం కూడా చాలా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారనేది కూడా చాలా ఆలోచించాల్సిన అవసరం. తాళాలు కూడా అన్నీ పగిలిపోయి ఒక్కసారి మనం మెట్ల దగ్గరికి వెళ్ళి పైకి వెళ్తే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చూద్దాము. ప్రస్తుతం మనం పై ఫ్లోర్కి వచ్చేసాము. దాదాపు ఇక్కడి నుంచి చూస్తే మనకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఉన్నాయని మనకు కనిపిస్తుంది. ఇక్కడ కరెక్ట్ పక్కన చూస్తే హనుమకొండ బస్ స్టాండు, పక్కన ఏషియన్ మాలు, పక్కన ఇండోర్ స్టేడియము. అంటే ఎక్కడ చూసినా ఇది హనుమకొండ ఏర్పడ్డప్పటి నుండి మెయిన్ ప్రాంతంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఒక ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ ఇక్కడ ఉంది. ఒక మంచి, అంటే దాదాపు నగరంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప స్థాయి వ్యక్తులంతా ఈ ప్రాంతంలోనే ఎక్కువ, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ హబ్ కాబట్టి కళాశాలలు, స్కూళ్ళు, పాఠశాలలు ఇక్కడే ఉన్నాయి. ఒక్కసారి మనం ఆ పైకి వెళ్ళి చూస్తుంటే ఆ విజువల్స్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఆ చూసేటివన్నీ కూడా దాదాపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లే ఇవి. దాదాపు ఒక 600 ఉన్నట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి ఒక్కొక్క ఫ్లోర్లో దాదాపు 1, 2, 3 అంటే 3 ఫ్లోర్లు ఉన్నాయి. 3 ఫ్లోర్లలో 2 అంటే దాదాపు 12 బెడ్రూమ్లు ఒక బ్లాక్కి ఇక్కడ కేటాయించినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తుంటే ఈ వాతావరణము ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అంటే ఇట్లాంటి ప్లేసెస్లో ఒక ఇల్లు లేని వాళ్ళు ఉండడం అనేది కూడా వాళ్ళ అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ సెంటర్ ప్లేసు, ఇటు వరంగల్కు కానీ, ఇటు కాజీపేటకు కానీ, హనుమకొండ నగరం నడిబొడ్డున ఉన్నది, పక్కనే బస్ స్టాండు, కాజీపేటకు వెళ్తే రైల్వే స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్తే వరంగల్కి వెళ్ళిన రైల్వే స్టేషన్ ఉంది. అన్నిటికీ సెంటర్ ప్లేసు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఇల్లు రావడం అనేది కూడా ఎంతోమంది లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కొంత అనేక రకమైనటువంటి అవాంతరాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. కొందరేమో డబ్బులకు ఇల్లు కేటాయించారని చెప్పి అనుకుంటున్నారు,
మరికొందరు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అర్హులైన వాళ్ళని మాత్రమే మేము తీసుకుంటాము, అర్హులకే కేటాయిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొన్న కూడా వరంగల్కి సంబంధించినటువంటి అలాగే హనుమకొండకు సంబంధించినటువంటి ఎవరెవరైతే ఉన్నాయో ఇదివరకు కేటాయించిన వాటిలో అవకతవకలు జరిగాయి. ఆ అవకతవకల్ని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన లబ్ధిదారులకు అందిస్తామని చెప్పి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. చూడాలి ఇప్పుడు ఈ ఇళ్లను ఎవరెవరికి కేటాయిస్తారో. ఒక్కసారి కనుక చూసినట్టయితే ఇక్కడ దీన్ని రిపేర్ చేయడానికి కూడా మళ్ళీ చాలా అవసరం ఉన్నది. ఇప్పుడు దాదాపు మనం ట్యాంక్ వాటర్ పైన ఉన్నాం, కానీ ఎండకు ఎండి అవి విరిగిపోయేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే కట్టడము నిర్ణయం తీసుకోవడము ఒక ఎత్తు, దాన్ని కట్టడము రెండో ఎత్తు, కేటాయించడము మూడోది. కానీ ఇందులోకి రావడానికే చాలా సమయం పడుతుంది. అర్హులు ఎవరు, లబ్ధిదారుల ఎంపిక ఎలా జరిగింది అనేది ఒక ట్రాన్స్పరెంట్గా లేదన్నటువంటి ఒక కారణము. కానీ కేటాయించిన తర్వాత కూడా వాళ్ళకి ఇందులోకి రాకపోవడము, ఇవి నిరుపయోగంగా ఉండి సామాను సొమ్ము కూడా అంతా దొంగల పాలవడం ఇక్కడ ప్రస్తుతానికి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఈ సంబంధించినటువంటి ఓవరాల్గా ఇప్పుడు ప్రస్తుతానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళటువంటి ఆ క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారా లేదా అన్నది కూడా మన కింద చూస్తే తెలిసిపోతుంది. ఎక్కడెక్కడ పగుళ్ళు కొన్ని ఉన్నాయి, అక్కడ ఎలక్ట్రికల్ సంబంధించినవి కూడా, అంటే మామూలు నిర్మాణం సమయంలో అంతా బాగానే ఉంది, కానీ పట్టించుకోకపోవడం వల్ల చుట్టూ చెట్లు ఉండి పొదలు ఉండి ఒక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారినటువంటి పరిస్థితే మనకు కళ్ళకు కట్టినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇంకా లేట్ చేస్తే ఉన్న వ్యవస్థ కూడా ఇంకా చెడిపోయేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ రిపేర్లు చేయడానికైనా మళ్ళీ కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా దీనికి లబ్ధిదారులకు కేటాయిస్తే ఒక మెయింటెనెన్స్ సరిగా ఉండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇల్లు లేని వాళ్ళు కూడా కొంత ఆనందంగా బతికేటువంటి అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా తొందరగా నిర్ణయం తీసుకొని అర్హులకు కేటాయించి దీన్ని ఉపయోగంగా ఉంచితే అన్ని విధాలుగా బాగుంటుందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులో కనిపిస్తుంది. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. ప్రస్తుతం మనం మరొక బ్లాక్ 30వ బ్లాక్ దగ్గర ఉన్నాము. ఇటు చూసినా చెట్లు తప్ప మనకు అసలు ఇక్కడ ఇల్లు ఉన్నాయా అన్నటువంటి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయా అన్నటువంటి ఆ వాతావరణం కూడా మనకు కనిపించడం లేదు. లోపలికి వెళ్తే తప్ప, అంటే స్పష్టంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయని తెలిసిన వాళ్లకు మాత్రమే ఇది ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నటువంటి ఒక వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ మరీ చూసినట్టయితే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అన్నీ బాగానే ఏర్పాటు చేశారు, కానీ ఇక్కడ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడము, నిర్మానుష్యమైనటువంటి వాతావరణము, ఇంత అన్ని ఫెసిలిటీస్ ఉండి ఎలాంటి మెయింటెనెన్స్ లేకపోవడము, అలాగే ఇప్పటికే ఇళ్లకు కేటాయించాల్సినటువంటి అవసరం ఉండి కూడా దాదాపు 3 లక్షల ఇళ్లకు కానీ 1,50,000 ఇళ్ళు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన ఇంకా పూర్తి కాలేదు. కానీ పూర్తయిన ఇళ్లను కూడా కేటాయించకపోవడం అనేది కూడా ఒక నిర్లక్ష్య ధోరణిగా చెప్పుకోవచ్చు. మరి లోపల కూడా ఎలా ఉందో ఇక్కడికి వెళ్తే ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క పరిస్థితి నెలకొంది. ఇక్కడ దాదాపు కొన్ని చాలా నిర్మానుష్యమైనటువంటి ప్లేసు. ఇక్కడ చాలా వరకు ఎవరు ఏం జరిగినా అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తుంటే ఎలాంటి ఇక్కడ ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అయితే కనిపిస్తలేదు. సేమ్ అట్లాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. దాదాపు అన్ని కొంతమంది వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరికరాలను కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ బ్లాక్లో చూసినా కానీ ఇదే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ప్లేసెస్లో కూడా సేమ్ అలాంటి సిచ్యువేషనే రిపీట్ అవుతూ ఉంది. ఇక్కడ పనులు పూర్తి కాకపోవడము, అలాగే ఉన్నటువంటివి కేటాయించకపోవడాన్ని కూడా మనం తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా మనం చూడాల్సినటువంటి సిచ్యువేషన్స్. ఎందుకంటే లోపలికి పోతే అంటే డే టైంలోనే ఒక చీకటి ఉండి ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం లెక్కగా మనకు కనిపిస్తుంది. ఒంటరిగా ఎవరు వచ్చినా జడుసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పరిస్థితులు చాలా ఒక భిన్నంగా భయానకమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ మనం మొదటి రోడ్డు వైపు ఉన్నటువంటి బ్లాక్ చూసాము, మళ్ళీ ఇటు చివరి బ్లాక్ వరకు కూడా వచ్చాము. అన్నిటి దగ్గర కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులకు కేటాయిస్తామని చెప్పి అంటున్నారు. కానీ ఎప్పుడు కేటాయిస్తారా, నిజమైన లబ్ధిదారులు ఎవరా అన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం అందరిలో నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మొదటి నుండి చివరి వరకు అంటే 600 బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్లు ఉన్నటువంటి ప్లేసెస్ కూడా మనం చూసాము. మొత్తానికి ఇటు చూస్తే ఇంకా ఒక సెంటర్ ప్లేస్కి అయితే మనం వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తుంటే ఇక్కడ
ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా సరే ఎంతో మళ్ళీ ఇప్పుడు కట్టడానికి ఎంత అవుతుందో దాంట్లో సగం అయినా సరే మళ్ళీ రిపేర్లకు కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఇప్పుడు కొంత శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఇండ్లను మళ్ళీ ఎట్లా పంచేది అన్నటువంటిది కూడా ఒక ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిస్థితికి సంబంధించి కూడా ఆఫీసర్లు కూడా ఫీల్డ్ ఆఫీసర్లు కూడా ఎంక్వైరీ కూడా చేశారు. దాంట్లో కూడా ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి దృశ్యాలు కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఎన్నో వేల కోట్ల రూపాయల లక్ష్యంతో ఖర్చు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించారు. కానీ ఇక్కడ మళ్ళీ రిపేర్లకు కూడా దాదాపు వేల కోట్లు కూడా ఖర్చు అవుతాయి అన్నటువంటి కూడా అంచనా కూడా వేశారు. కొన్ని ప్రాంతాలలో కూడా గోడలు పగిలిపోయి స్లాబులు పిల్లలకు మధ్యలో గ్యాపులు వచ్చి అలాగే తలుపులు విరిగాయి. ఇప్పుడు మనం చూసాము అంటే తలుపులకేడి వంగి నడవాల్సినటువంటి పరిస్థితి, పగిలినటువంటి వాటర్ ట్యాంకులు కూడా ఉన్నాయి, కిటికీలు అలాగే ఇతర సామాగ్రిలు కూడా దొంగల పాలయ్యి అక్కడ తాగునీరుకు సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఏమీ అన్నీ నిర్మించినప్పటికీ కూడా ఎక్కడ ఉపయోగంలో లేని పరిస్థితి చూస్తున్నాం. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ప్లేసెస్ అయితే ఇది తాగునీటికి సంబంధించినటువంటి ప్లేస్. అది దాదాపు ఇప్పుడు మోడల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇది. దాదాపు అంటే వేస్ట్ వాటర్ని కూడా మళ్ళీ ఎట్లా రిపేర్ చేయాలన్నటువంటిది కూడా ఒక మోడల్గా తీసుకున్నారు. దాదాపు WABAG అంటే వ్యాబ్యాగ్ అనేటువంటి CSR ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఈ సిచ్యువేషన్ ఇది. మొత్తం అక్కడ ఉన్నటువంటి బ్యాగ్స్ కూడా మనం చూస్తున్నాము. నీరు వృధా పోకుండా వేస్ట్ వాటర్ని ఎట్లా మనం చూడాలన్నటువంటి దాని మీద చూస్తున్నాం. అలాగే దీనికి సంబంధించి కరెంటుకు సంబంధించి పోల్లు పిల్లర్లు కూడా దాదాపు ఉన్నాయి, పూర్తి స్థాయిలో కనెక్షన్ అయితే ఇవ్వలేదు. ఒక్కసారి ఈ పిల్లర్లను చూద్దాము. ఇక్కడ ముందుకెళ్తే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇక్కడ అన్నీ ఏర్పాటు చేశారు. మ్యాక్సిమం ఇది పూర్తిగా దాదాపు రిపేర్లు కూడా అయినటువంటి పరిస్థితి. కానీ దాదాపు ఉపయోగం లేకపోవడం వల్లనే మరింత శిథిలావస్థకైతే చేరుకున్నాయి. కానీ ఇక్కడ చాలా ఒక భయంకరమైనటువంటి వాతావరణం కూడా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చెట్లు పొదలు ముళ్ళ పొదలు కూడా ఇక్కడ విపరీతంగా ఉన్నాయి. ఈ కనెక్షన్ ఇచ్చారా లేదా అనేది తెలియదు. ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే కూడా అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంత సత్వర చర్యలు కూడా కొత్త ప్రభుత్వం తీసుకొని వీలైనంత తొందరగా వీటిని ఉపయోగించాలన్నటువంటి లక్ష్యాన్ని కూడా వీళ్ళు అంటే కొత్త ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికైతే దాదాపు ఓవరాల్గా మనం మరొక్కసారి పరిశీలించాలి. మొత్తం 3 లక్షల ఇండ్లు మంజూరు చేశారు. దాదాపు 12,560 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కానీ పూర్తయిన ఇండ్లు మాత్రం 1 లక్ష అంటే దాదాపు 1.5 లక్షలు మాత్రమే. వీటిలో సగానికి పైగా ఇండ్లకు తాగునీరు, కరెంటు, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులు కూడా కొన్నిటికి ఉన్నాయి, మరికొన్నిటికి లేకపోవడాన్ని కూడా చూసాము. అయితే దాదాపు ఈ ఇండ్లను ఇవ్వకుండానే పక్కన పెట్టడాన్ని కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గత ప్రభుత్వాలు ఏం చేసినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళను లబ్ధిదారులను తీసుకొని ఒక ఎంపిక ప్రక్రియ కూడా తొందరగా చేస్తే ఇది ఉపయోగంలోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా లక్కీ డ్రా ద్వారా సుమారు 1,00,000కు పైగా కూడా అంటే 1,50,000 ఇండ్లు పూర్తయితే 1,00,000కు పైగా లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు. కానీ వాళ్ళకు ఎక్కడ పొజిషన్ మాత్రం చూపలేదు. దీంతో అసలు క్వాలిటీ లేకుండా నిర్మించారన్నటువంటి ఒక అపవాదు కూడా మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ ఇండ్లు కాస్త నిర్వహణ లేకపోవడము, ఉన్న ఇల్లు శిథిలావస్థకు చేరుకొని పోవడము, అయితే గోడలు పగులు బారి ట్యాంకులు కూడా కొన్ని పగిలిపోయి పైపులు కూడా విరిగిపోయాయి, కిటికీలు తలుపులు కూడా ఎక్కడెక్కడ ఊడిపోయాయి, ఎలక్ట్రికల్ సామాను కూడా కింద పడి అధ్వానంగా కనిపించడం మనం చాలాసార్లు ఇప్పుడు విజువల్స్లో కూడా మనం చూసాము. దాదాపు ఇక్కడ మెయిన్ ప్రాంతాల్లో అంటే నగరం నడిబొడ్డునే ఉన్నటువంటి వాళ్ళకు కూడా మొత్తం డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కరెంటు, కొన్ని ప్లేస్లలో లిఫ్టులు, డ్రైనేజీ సమస్యతో కూడా 20,000 మంది దాదాపు కొంతమంది కేటాయించినా కానీ అంటే లక్కీ డ్రా ద్వారా కేటాయించారు కానీ లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వలేకపోవడం అనేది ఇక్కడ మనం తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరము. ఓవరాల్గా చూస్తే ఇక్కడ మనం అన్ని రకాలుగా ఇది లబ్ధిదారులను వీలంత తొందరగా ఎంపిక చేసి కేటాయిస్తే బాగుంటుందన్నటువంటి ఒక అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.